డే 6 లాస్ట్ డే. ఇది బ్యాంబూ ట్రెక్ అయితే స్టార్ట్ అయ్యాం. బ్యాంబూ ట్రక్ అన్నారు. అటు ఇటు చూస్తే చిన్న చిన్న బ్యాంబూ ట్రీస్ అయితే ప్లాంట్ చేశారు. కిందంతా ఇలా రాళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా ట్రెక్కింగ్ షూస్ అయితే తెచ్చుకోండి. దగ్గరలో అయితే రివర్ కనిపిస్తుంది. ఆ ఏరియాకి వెళ్ళే పని అయితే బాగుంది. ఇంకా అందుకుమించి ఎక్కాలంటే చాలా కష్టం. ఇలాంటి ట్రెక్కింగ్ షూస్ ఉండాలి. గ్రిప్ ఎక్కువ ఉంటేనే ఇలాంటి స్టోన్స్ మీద పడకుండా స్లిప్ అవ్వకుండా రాగలరు. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందంటే డైరెక్టే తాగేయచ్చు, ఎలాంటి రోగాలు రావు. ఇక్కడ ఉండే ట్రైబ్స్ అంతా ఇయే వాటర్ తాగుతారు. ఇక్కడ నడిచేది ఎక్కువ ఉంది, కొంచెం బెటర్. దిగేది ఎక్కేది కంటే నడిచేదే బెటర్. కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టు. తర్వాత బ్యాంబూ స్టిక్స్ మీద ఎలాగైనా ఎక్కాల్సిందే. సపోర్ట్కి ఉండాలి కదా. చూడండి ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్ మీద సపోర్ట్ తోటి బ్యాంబూ కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడికక్కడ ఇలా డస్ట్బిన్స్ ఉంటాయి. ఇలా ఎవరో చెట్ల మీద కూడా రాశారు పేర్లు. ఎరా రాళ్ళు గొట్లే అనుకున్నాయి, వీటిని కూడా వదలటేంట్రా. ఎంత డేంజరస్గా ఉందంటే ఈ రూట్. కింద సపోర్ట్గా ఏమైనా పిల్లర్స్ ఉన్నాయంటే అవి కూడా అన్ని బ్యాంబూ స్టిక్స్తోనే ఉన్నాయి. ఎడ్జ్లో ఉన్నాం. ఈ సౌండ్ మీకు గుర్తుందా? డే 2లో మనం చెరపుంజి తర్వాత కేవ్స్కి వెళ్ళాం కదా, కేవ్స్ దగ్గర వచ్చిన సౌండే. దగ్గరికి వచ్చేసాం. ఈ స్టిక్స్ కనుక సపోర్ట్గా తీసుకుంటే పడిపోతామని చెప్పారు. చాలా వీక్గా ఉన్నాయి ఇవి. లాస్ట్కి వచ్చేసరికి చాలా రిస్కీగా ఉంది. కేర్ఫుల్గా ఉంటే ఈజీగా అయిపోద్ది. సో ఫైనల్గా బ్యాంబూ ట్రెక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం.
చాలా కష్టపడి వచ్చాం. అసలుకి ఫుల్ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. అందులో టెంపరేచర్ కూడా చాలా హెవీగా ఉంది ఇప్పుడు. బ్యాంబూ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. సో బ్యాంబూ ట్రెక్కి వెళ్ళే దారిలో అయితే ఇలాంటి చిన్న చిన్న డిఫికల్టీస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్నేక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకొని వెళ్ళాలి. ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి. ట్రెక్ అంతా అయిపోయిందని. ట్రెక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వే అంతా బ్యాంబూ ట్రీస్ ఉంటాయి. ఎందుకంటే ఈ బ్యాంబూ బ్రిడ్జ్లో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న టెంపరేచర్కి అయితే అందరికి వడదెబ్బ తగిలింది. కానీ లక్కీగా మేము గ్లూకోజ్ ప్లస్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తెచ్చుకోవటం వల్ల బ్రేక్స్ తీసుకుంటా ట్రెక్ని అయితే కంప్లీట్ చేసాం. ఐటినరీలో మనం కవర్ చేసే లాస్ట్ ప్లేస్ ఇదే. అయ్యో పూల్స్ అన్నీ మిస్ అయిపోతున్నామే అనుకున్న టైంలో చీమా పిలిచి ఇక్కడ మీరు స్విమ్ చేసే ఆప్షన్ ఉందని చెప్పింది. ఇంత డిఫికల్ట్ ట్రెక్ తర్వాత ఇలాంటి ఆప్షన్ దొరికితే ఎవరన్నా వదులుకుంటారా? లగేజ్ అంతా పక్కన పెట్టేసి వాటర్లో దూకేసాం. వాటర్లో ఎంజాయ్ చేస్తున్నాం అనే కానీ ఒక చిన్న బాధ. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ డే హియర్. చూడడానికి వాటర్ తక్కువగా ఉన్న కొన్ని ప్లేసెస్లో డెప్త్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీరెవరైనా మేఘాలయ వస్తే లోకల్ గైడ్ లేకుండా తిరగాలని నేను అడ్వైస్ చేయను. కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, జస్ట్ హైర్ వన్. చూడండి వీళ్ళంతా లోకల్ పిల్లలు చెడ్డీలు వేసుకునే వయసు నుంచి ప్రోలాగా వచ్చి స్విమ్మింగ్ చేసేస్తున్నారు. డెప్త్ ఎంత ఉన్నా పర్లేదు, అసలు ఎంత ఈజీగా స్విమ్ చేస్తున్నారంటే నాకు చాలా బాగా అనిపించింది. ఫైనల్గా ఈ ప్లేస్కి గుడ్ బై చెప్పి మేఘాలయ క్యాపిటల్ అయిన షిల్లాంగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేఘాలయలో ఉన్న హిల్స్ అన్నీ మ్యాక్సిమం లైమ్ స్టోన్తోనే కవర్ అయి ఉన్నాయి. బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అయ్యే లైమ్ స్టోన్ అంతా ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. మేఘాలయలో ఎక్కడ చూసినా వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉండడానికి కారణం అయితే ఇదే లైమ్ స్టోన్. రెయిన్ వాటర్ న్యాచురల్గా ప్యూరిఫై అయిపోయి బ్లూగా కనిపిస్తాయి. షిల్లాంగ్ దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది మనకిచ్చిన ఐటినరీలో ఒక ప్లేస్ అయితే మిస్ అయిందని. ఇప్పుడు ఎలాగో ఆ ప్లేస్ కవర్ చేయలేము. అట్లీస్ట్ అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ కానీ కామాఖ్య టెంపుల్ కానీ కవర్ చేయమని అడిగాము. ఈరోజు అంత టైం లేదు కానీ షిల్లాంగ్లో షాపింగ్ కంప్లీట్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ రెడీగా ఉంటే కామాఖ్య అమ్మవారి టెంపుల్ కవర్ చేస్తామని చెప్పారు. మన ట్రిప్ ఇంకో హాఫ్ డే ఎక్స్టెండ్ అయిందని ఆ హ్యాపీనెస్తో షిల్లాంగ్ షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ షాప్స్ అయితే నైట్ 8కే క్లోజ్ చేస్తారంట. మేము వచ్చేసరికి నైట్ 7 అయింది. ఈ 1 అవర్లో షాపింగ్ మార్కెట్ అంతా కవర్ చేసేద్దామని టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి పెద్దవాళ్ళు వేసుకునే బట్టల వరకు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకి. ఇక్కడ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ మాకు నచ్చిన కొన్ని వస్తువులు అయితే రేట్ ఎక్కువ చెప్పారు. మన గైడ్ చీమాతో లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడించి బార్గెన్ చేసి ఎక్కువ డిస్కౌంట్కి అయితే తీసుకున్నాం. ఈ మార్కెట్లో నాకు నచ్చింది ఏంటంటే అస్సాం చిల్లీస్ ఎంత పెద్దగా ఉన్నాయంటే అంతే స్పైసీగా ఉంటాయంట. కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పినా వర్తే అని చెప్పింది చీమా అయితే. ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. కామాఖ్య టెంపుల్ అనేది చాలా ఫేమస్. ప్రపంచంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఇదొకటి. ఇక్కడ ఫ్రీ దర్శనంకి 1 డే పడుతుంది. విఐపీ దర్శనం ఆప్షన్ కూడా ఉంది కానీ కొన్ని రోజుల ముందులే బుక్ చేసుకోవాలి టికెట్ అయితే. మనకు ఆ ఫ్రీ దర్శనానికి వెళ్ళేంత టైం లేదు, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ మనం ఫ్లైట్ క్యాచ్ చేయాలి. విఐపి టికెట్సే అవైలబుల్గా లేవు. సో ట్రిప్ అడ్వైజర్ హెల్ప్ తీసుకొని లోపల వరకు వెళ్ళి దూరం నుంచి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.
Hey, come here. Oi. కమింగ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. కాకపోతే టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చాలా టైం ఉంది, అందుకని కొంచెం షాపింగ్ చేసాం. ఇక్కడితో మన మేఘాలయ ట్రిప్ అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ ట్రిప్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. 350 का है और 300 से पकड़ा हम यहाँ पहले बार गया था। हाँ ऐसे जो वाला जो दिया ना 250 वो छोटा वाला